ఓం నమో వెంకటేశాయ. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని దివ్యమంగళ స్వరూపం తిరుమలలో వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిది. ఆ స్వామివారి క్షణకాల దర్శనం కోసం మనం ఎంతగానో తప్పించిపోతాం. కొన్ని సెకండ్ల పాటు ఆ స్వామిని చూసి అమందానుభూతికి లోనవుతాం. తిరుమల కొండ మీదకు చేరుకుని శ్రీవారి దర్శనం కోసం మనం వెళ్ళేటప్పుడు మహాద్వారం గుండా ప్రధాన ఆలయంలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి మహామణి మండపంలో మూల విరాట్ దర్శనం చేసుకునేంత వరకు వెళ్ళేటువంటి ఆ మార్గంలో శ్రీవారి వైభవానికి సంబంధించినటువంటి ఎన్నో చారిత్రక విశేషాలు ఉన్నాయి. తప్పకుండా చూసి తీరవలసినటువంటి ఆ విశేషాలన్నీ పోసగుచ్చినట్టు మీకు చూపించేటువంటి ప్రయత్నమే ఈ వీడియో. పూర్తిగా చూసి మీకు కలిగిన అనుభూతిని తప్పకుండా యూట్యూబ్లో కామెంట్గా రాయండి. ఇది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ మహాప్రాకారానికి అనుసంధానంగా ఉన్న మహాద్వారం. శ్రీవారి ఆలయంలోకి వెళ్ళడానికి, బయటకు రావడానికి ఇదే ఏకైక మార్గం. ఈ మహాద్వారాన్నే పడికావలి, సింహద్వారం, ముఖద్వారం, ఇత్తడి వాకిలి అని కూడా అంటారు. ఈ మహాద్వారం పైన 50 అడుగుల ఎత్తులో 5 అంతస్తులతో సప్త కలశాలతో శ్వేతవర్ణంలో శోభిల్లే గోపురాన్ని రాజగోపురమని, మహాద్వార గోపురమని పిలుస్తారు. ఈ మహాద్వారం ముందు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన నిరంతర నీటి ప్రవాహంలో పాదప్రక్షాళన చేసుకుని పడికావలి గుండా సమాంతరంగా ఉన్న 2 ద్వారాలు దాటి భక్తులు ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఈ పడికావలి దాటి లోపలికి అడుగుపెట్టిన వెంటనే కుడివైపు అంటే ఉత్తరం వైపు తలెత్తి చూస్తే అక్కడ గోడకు వేలాడదీయబడిన గుణపం ఒకటి కనిపిస్తుంది. ఇదే అనంతాళ్వార్ గడ్డపార. ఈ గుణపానికి 1000 ఏళ్ల పైబడిన చరిత్ర ఉంది. శ్రీవారి గడ్డం మీద మనం చూసే కర్పూరపు ముద్దకి ఈ గుణపానికి ఒక అనుబంధం ఉంది. ఆ పూర్తి కథ మరొక వీడియోలో తెలుసుకుందాం. శ్రీవారి గడ్డాన్ని తాకిన ఆ గుణపానికి నమస్కరించుకుని భక్తులు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశిస్తారు. మహాద్వారం దాటగానే మనం ప్రతిమా మండపంలోకి అడుగు పెడతాం. శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహం ఉండటం వల్ల ఈ మండపాన్ని శ్రీకృష్ణరాయ మండపం అని, ఇతర విగ్రహాలు కూడా ఉండటం వల్ల ప్రతిమా మండపం అని పిలుస్తారు. ఈ మండపంలోకి అడుగుపెట్టిన వెంటనే ఎడమవైపుకు తిరిగి చూస్తే శ్రీవారికి పరమభక్తులు, అనేక మడులు మాన్యాలు సమర్పించిన చంద్రగిరిరాజు వెంకటపతిరాయల వారి విగ్రహం, ఆ ప్రక్కనే అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజీ అమ్మాణిల రాతి విగ్రహాలు కనిపిస్తాయి. అక్కడ నుంచే కుడివైపు కొంచెం వెనకగా చూస్తే మహాద్వార ప్రాకారాన్ని ఆనుకొని నమస్కార భంగిమలో ఉన్న శ్రీకృష్ణదేవరాయలు, చిన్నమ్మదేవి, తిరుమల దేవీల విగ్రహాలు కనిపిస్తాయి. తిరుమల క్షేత్రాన్ని 7 సార్లు సందర్శించి శ్రీనివాస సార్వభౌమునికి ఎన్నో అమూల్యమైన కానుకల్ని సమర్పించి విశేష భక్తిని ప్రకటించుకున్న సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహాన్ని శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని బయటికి వెళ్ళేటప్పుడు మరింత దగ్గరగా చూడవచ్చు. క్యూలైన్లో నడుస్తున్నప్పుడు మనకు ఎడమవైపునే తులాభారం కనిపిస్తుంది. ఇక్కడ భక్తులు వారి వారి మొక్కుల్ని అనుసరించి ధనాన్ని లేదా ద్రవ్యాన్ని శ్రీవారికి సమర్పిస్తారు. ఇది కృతజ్ఞతాపూర్వకంగా భక్తులు ఆత్మసమర్పణ చేసుకునే ప్రదేశం. తులాభారం పక్కనే ఎత్తైన శిలావేదిక ఉండే రంగనాయక మండపం 1310-1320ల మధ్య రంగనాథ యాదవరాయల వారిచే నిర్మించబడింది. 1320-1360 సంవత్సరాల మధ్య మహమ్మదీయుల దండయాత్రల కారణంగా శ్రీరంగక్షేత్రంలోని రంగనాయక స్వామి వారి ఉత్సవమూర్తుల్ని తిరుమలకు తీసుకువచ్చి కొంతకాలం ఈ మండపంలో వేంచేపు చేసి నిత్య పూజాధికాలు నిర్వహించారు. కాబట్టి ఈ మండపం రంగమండపం అయ్యింది. అద్భుతమైన విజయనగర శిల్పశైలితో శోభాయమానంగా విరాజిల్లే ఈ మండపంలో ఉండే 7 పడగల పెద్ద శేషవాహనాన్ని మనం క్యూలైన్లో నుంచే దర్శించుకోవచ్చు. బ్రహ్మోత్సవాలలో తొలి రోజు మలయప్ప స్వామివారు
ఈ పెద్ద శేషవాహనం మీదే మాడవీధుల్లో ఊరేగి భక్తుల్ని అనుగ్రహిస్తారు. సంవత్సరానికి 2 సార్లు, ఒకసారి బ్రహ్మోత్సవాలలోనూ మరొకసారి వైకుంఠ ఏకాదశి రోజున ఉభయ దేవేరుల సమేతంగా మలయప్ప స్వామి ఈ మండపంలో కొలువు తీరతారు. దేశాధిపతులకు, రాష్ట్రాధిపతులకు వేద పండితుల ఆశీస్సులు, శ్రీవారి ప్రసాదం ఈ మండపంలోనే అందజేస్తారు. రంగమండపం పక్కనే క్యూలైన్కు ఎడమవైపునే ఉన్న మరో మండపం తిరుమల రాయ మండపం. అరవీటి వంశ చక్రవర్తి తిరుమల రాయలు 16వ శతాబ్దంలో ఈ మంటపాన్ని విస్తరింపజేశారు. ఆయన పేరిట ఈ మండపాన్ని తిరుమల రాయ మండపంగా వ్యవహరిస్తున్నారు. కొలువు మేళంగా పిలువబడే సేవలో భాగంగా సూర్యోదయ సమయంలో నిర్వహించే హరి కొలువులోనూ, సూర్యాస్తమయ సమయంలో నిర్వహించే సంధ్య కొలువులోనూ ఈ మండపంలో మేళం, డోలు, నగారాలు మ్రోగిస్తారు. బ్రహ్మోత్సవాల ప్రారంభంలో ధ్వజారోహణ సమయంలో మలయప్ప స్వామివారు ఈ మంటపంలోకి వేంచేసి పూజ, నివేదనలు అందుకుంటారు. అక్కడ నుంచే కుడివైపుకు చూస్తే బంగారు పూత పూసిన నిలువెత్తు బలిపీఠం కనిపిస్తుంది. శ్రీవారికి, ఇతర ప్రధాన పరివార దేవతలకు, ద్వారపాలకులకు ప్రసాదాలు నివేదించిన తరువాత విమాన ప్రదక్షిణ మార్గంలో 8 దిక్కుల్లోనూ ఉన్న బలిపీఠాల మీద ఆయా దిగ్దేవతలకు మంత్రపూర్వకంగా బలిని సమర్పించి మిగిలిన అన్నాన్ని ధ్వజస్తంభ మండపంలో ఉన్న ఈ బలిపీఠం మీద ఉంచుతారు. ఈ బలన్నాన్ని భూత, ప్రేత, యక్షగణాలు, క్రిమికీటకాదులు ఆహారంగా భుజిస్తాయని నమ్మకం. మనందరం సాధారణంగా గమనించకుండా ముందుకు వెళ్ళిపోయే మరొక ముఖ్యమైన విశేషం క్షేత్రపాలక శిల. ఈ శిలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. బలిపీఠానికి ఈశాన్య దిక్కులో 1.5 అడుగుల ఎత్తులో ఉన్న ఈ చిన్న శిలాపీఠాన్ని క్షేత్రపాలక శిల, క్షేత్రపాలక గుండు అంటారు. తిరుమల ఆలయానికి క్షేత్రపాలకుడైన శివుడికి గుర్తుగా ఒకప్పుడు మాడవీధుల్లో ఈశాన్య దిశలో జీవం ఉన్న ఒక శిల ఉండేదట. తరువాతి కాలంలో గోగర్భ తీర్థం దగ్గరికి తరలించబడిన ఆ శిలలోని చిన్న భాగాన్ని క్షేత్రపాలక శిలకు ప్రతీకగా ఇక్కడ ఉంచారు. విశేషం ఏమిటంటే, ప్రతిరోజు ఆలయం తెరిచే ముందు, ఆలయం మూసివేసిన తరువాత తాళాల గుత్తిని ఈ శిలకు 3 సార్లు తాకించే సంప్రదాయం ఈనాటికి కొనసాగుతోంది. బలిపీఠాన్ని ఆనుకుని మేలిమి బంగారు కాంతులతో మెరుస్తూ ధ్వజస్తంభం కనిపిస్తుంది. వెండి వాకిలికి ముందు నగిషీలు చెక్కిన శిలాపీఠం మీద ఉన్న ఎత్తైన స్తంభమే ధ్వజస్తంభం. ఈ శిలాపీఠానికి, మొత్తం స్తంభానికి బంగారు పూత పూయబడిన రాగిరేకు తాపడం చేయబడి ఉంటుంది. ఈ ధ్వజస్తంభం మీద అనేక శిల్పాలు అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచకంగా గరుడ చిత్రపటాన్ని ఈ ధ్వజస్తంభంపైనే ఎగురవేస్తారు. అందుకే ఈ ధ్వజస్తంభాన్ని గరుడ గంభం అని కూడా అంటారు. ధ్వజస్తంభానికి నమస్కరిస్తూ భక్తులు వెండివాకిలి దగ్గరకు చేరుకుంటారు. ఈ ప్రవేశద్వారం గడపలకి, గోడలకి, తలుపులకి వెండి తాపడం చేయడం వల్ల దీన్ని వెండివాకిలి అని, 2వ ప్రవేశద్వారం కాబట్టి నడిమి పడి కావలి అని అంటారు. మనం వెండివాకిలి లోపలికి అడుగు పెడుతూనే ఎడమవైపు గోడ మీద హాతీరాం బాబాతో పాచికలాడుతున్న శ్రీవారి అద్భుత దృశ్యాన్ని చూడొచ్చు. ఈ వెండివాకిలి మీద చెక్కబడిన ఎన్నో విశేషమైన పురాణ ఘట్టాలు మన కళ్లకు విందు చేస్తాయి. వెండివాకిలి దాటి మనం విమాన ప్రదక్షిణ మార్గంలో అడుగు పెడుతూనే సరిగ్గా ఎదురుగా చూస్తే శేషతల్పంపై పడుకుని ఉన్న శ్రీరంగనాథ స్వామి దర్శనమిస్తారు. 3 శిఖరాలతో ఉన్న ఈ గోపురానికి వెనుక భాగంలోనే మనం తరువాత ప్రవేశించబోయే మహామణి మంటపంలో కొలువైన గరుడాళ్వార్ సన్నిధి ఉంటుంది. సువర్ణ కాంతులతో ధగధగలాడుతున్న శ్రీరంగనాథుడికి పైభాగంలో వరదరాజస్వామి, క్రింద శ్రీవెంకటేశ్వర స్వామి వారి ప్రతిమలు ఉంటాయి. అంటే 3 దివ్య వైష్ణవ క్షేత్రమూర్తుల్ని ఒకేసారి ఇక్కడ దర్శనం చేసుకునే భాగ్యం లభిస్తుంది మనకి. రంగనాథ స్వామికి ఎడమవైపున ఉన్న కటకటాల ద్వారం ద్వారా మనం మహామణి మండపంలోకి ప్రవేశిస్తాం. తమిళంలో మహామణి అంటే పెద్ద ఘంట అని అర్థం. ఈ మండపంలో ఘంటలు ఉండడం వల్ల ఈ మండపాన్ని మహామణి మండపం, ఘంటా మండపం అంటారు.
మనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే శ్రీవారి దివ్య సుందర రూప దర్శన భాగ్యం కలిగించే మహామణి మండపంలోకి ప్రవేశించి కుడి పక్కకు తిరగగానే మనకు కుడివైపున శ్రీవారికి అభిముఖంగా నమస్కార భంగిమలో గరుడాళ్వార్ కొలువై ఉంటారు. గరుడాళ్వారికి నమస్కరించుకుని బంగారు వాకిలి వైపు అడుగులేస్తూ గోవిందనామ స్మరణ చేస్తూ రెప్పార్పని కన్నులతో జయ విజయుల మధ్యలో నుంచి కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోరికలు ఈడేర్చే తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి మూల విరాట్టును నేత్రానందకరంగా దర్శనం చేసుకుని బంగారు వాకిలికి ఎడమవైపుగా ఉన్న నారాయణ ఘంట, గోవిందుని ఘంటలను దర్శించుకుని పరమానందభరిత హృదయంతో బయటకు వస్తారు శ్రీవారి సామాన్య భక్తులు. ఇవి తిరుమల ప్రధాన ఆలయ మహాద్వారం నుంచి మహామణిమండపం మధ్యలో మనం తప్పకుండా చూడవలసినటువంటి ఎన్నో విశేషాలు. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకుని మరి ఇవన్నీ చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని, అలాగే గతంలో మీరు తిరుమల వెళ్ళినప్పుడు వీటిలో మీరు ఏమేం విశేషాలు చూడగలిగారో ఆ వివరాల్ని యూట్యూబ్లో తప్పకుండా కామెంట్గా రాయండి. ఈ వీడియో లింకును శ్రీవారి భక్తులందరితోనూ పంచుకోండి. ఇంతవరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గంట మీద నొక్కండి. అలాగే హైప్ మీద నొక్కడం మర్చిపోకండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.